హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ చాలా ఇన్స్పైరింగ్ లీడర్ లింగస్వామి గారు మనతో ఉన్నారు. ఎందుకంటే తను కెరియర్ చాలా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు శ్రీ ఇండియా ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీలో కో ఫౌండర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అసలు తన జర్నీ ఎలా సాగింది, తన కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు, ఇంత సక్సెస్ఫుల్గా నిలబడటానికి తన లైఫ్లో ఎదురైన పరిస్థితులు, వాటిని ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కొన్నారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు, వీటన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లింగస్వామి గారు నమస్తే సార్. వెల్కమ్ టు బిగిన్ విత్ బీటీవీ. నమస్తే సార్, మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేయబోయే ముందు మీ చైల్డ్హుడ్ గురించి, మీ చిన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది, ఎంతవరకు చదువుకున్నారు, ఆ పరిస్థితుల గురించి ఒకసారి చెప్పండి సార్. నేను మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం వేంబావి గ్రామం. నేను ఫస్ట్ స్టార్టింగ్లో డిగ్రీ తర్వాత నల్గొండలో అకౌంటెంట్గా జాబ్ చేయడం జరిగింది. ఆ జాబ్ చేసే క్రమంలో 4 ఇయర్స్ చేసినా కూడా మనం అనుకున్నటువంటి ఫైనాన్షియల్గా ఎదగలేకపోయినాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటే మనం ఫైనాన్షియల్గా ఎదగలేమనే ఉద్దేశంతో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆ మోటార్ ఫీల్డ్కు, అంటే ఇసుక దంద అంటాం కదా, మోటార్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఆ మోటార్ ఫీల్డ్లో కూడా మనకు నష్టాలు ఎదురు కావడం జరిగింది. ఆ నష్టాలు ఎదురయ్యే క్రమంలో మనకు మళ్ళీ ఏం చేయాలనే తరుణంలో స్టార్టింగ్లో మోటార్ ఫీల్డ్ తర్వాత రిపోర్టింగ్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఆ రిపోర్టింగ్ ఫీల్డ్లో కంటే మీరు అంత ఈజీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగారు సార్? ఇప్పుడు జాబ్ చేయటం ఎవరికైనా ఒక కంఫర్ట్గా ఉండిద్ది. ఓకే, 4 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాలంటే దాని వెనక ప్యాషన్ ఉండాలి. ఓకే, పూర్తిగా ఒక అచీవ్మెంట్ సాధించాలి అనే ప్యాషన్ ఎక్కువగా ఉండాలి. ఇన్ జనరల్గా కంఫర్ట్ పొజిషన్ నుంచి ఎవరు బయటకు రావడానికి అంత ఈజీ కాదు. మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయగలరు? అంటే మనము ఇసుక ఫీల్డ్లో ఏంటంటే బాగా నష్టాలు, మోటార్ ఫీల్డ్లో నష్టాలు చవి చూసిన తర్వాత ఏం చేయాలనే క్రమంలో రియల్గా ఏంటంటే ఏ బిజినెస్ కూడా మనకు చేయాలన్నా పెట్టుబడులు కావాలి. అప్పుడు మన దగ్గర నష్టపోయినాం కాబట్టి పెట్టుబడి కూడా లేదు. కానీ మనకు అప్పుడు మా ప్రవీణ్ కుమార్ సార్ అని మాకు రిపోర్టింగ్లో ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అంతే. అంటే ఏదో మనకు కొద్దిగా అమౌంట్ వచ్చేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో, మీకు తెలుసు ఆల్రెడీ మీడియా ఫీల్డ్లో కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండానే మనం చేయొచ్చు కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా మనం నమస్తే తెలంగాణలో దాదాపు ఒక 7 ఇయర్స్ చేయడం జరిగింది. ఆ క్రమంలో కూడా ఏంటంటే మనకు అక్కడ ఫైనాన్షియల్గా ఫిట్ కాలేం. అంటే కొద్ది మంది ఏమో కానీ మనం ఫైనాన్షియల్గా ఫిట్ కాలేం. మనం న్యాయబద్ధంగానే మనం రిపోర్టింగ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ కూడా ఫైనాన్షియల్గా మనం ఫిట్ కాలేమనే ఉద్దేశంతో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అయితే మనం ఫైనాన్షియల్గా ఫిట్ కావచ్చు, మనం కూడా కొద్ది మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందని మన మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న వెమ్మటే అంటే ఇప్పుడు ఆ రిపోర్టింగ్ ఫీల్డ్కు స్వస్తి పలికి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా జస్ట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మాత్రం వెల్ సెటిల్ కూడా కావడం జరిగింది సార్. మీరు ఆలోచించలేదా సార్? ఆల్రెడీ ఇప్పటికే 2-3 దెబ్బలు తగిలినాయి, రిపోర్టింగ్ చేస్తున్నాం, ఇప్పటికి ఏదో శాలరీ వస్తుంది, నడుస్తుంది లైఫ్. ఓకే, మళ్ళీ నేను రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళి సక్సెస్ అవుతానా అవ్వలేనా, సక్సెస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చినాయి సార్ ఆ టైంలో? వచ్చినాయి సార్, ఆ ఆలోచనలు వచ్చినాయి. అయితే మన ముందు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజెంట్ మన ముందు కనిపించేటటువంటి వ్యక్తులు ఆర్థికంగా ఎవరైతే ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యారో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లోనే ఫిట్ అయ్యారు. ఆ విషయం మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే అంటే న్యూ టైపు, అంటే కార్లు కొనడం, ఇల్లు కట్టడం, ఏదైనా సరే వాళ్ళతోటి సాధ్యమవుతుంది కాబట్టి మనకు కూడా ఇంత తెలిసి కూడా మనకు కూడా సాధ్యమవుతుంది అనే ఒక ఏకైక లక్ష్యంతో మనం రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి పోవడం జరిగింది. ఫీల్డ్ పోయిన తర్వాత కూడా కొంచెం స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి. ఒక 1-2 ఇయర్స్ మాత్రం పెద్దగా అమౌంట్ ఏం రాలేదు. ఆ 1 ఇయర్స్ తర్వాత మాత్రం మంచి ఇన్కమ్ జనరేట్ కావడం జరిగింది సార్. సో ఎర్లీ స్టేజ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే రిపోర్టింగ్గా ఉన్నప్పుడు మీకు ఒక ఏరియా ఉండిద్ది, లేదా మీకు ఒక డివిజన్ ఉండిద్ది. ఓకే, ఆ ఏరియాలో ఎలా కవర్ చేసుకురావాలని చెప్పేసి మీ సీనియర్స్ ట్రైనింగ్ ఇస్తారు, అలాగే ప్రతిరోజు గైడ్ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు. ఇదంతా కొంచెం కొత్త ఫీల్డ్ అయినప్పటికీ ఇంట్రెస్ట్ ఉంటే అప్డేట్ అయ్యే అవకాశం ఉండిద్ది. కానీ రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి మీరు మళ్ళీ మార్కెటింగ్ జనరేట్ చేసుకోవాలి, ఇదొక కొత్త ఫీల్డ్. సో ఎర్లీ స్టేజ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? అయితే మనకు కొత్త ఫీల్డ్ అయినా సరే మనకు రిపోర్టింగ్లో ఉన్నటువంటి పరిచయాలు కానీ, మాకున్న రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరి ద్వారానే మనం రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వ్యాపారం అయితే ఒక 10% మాత్రమే. కానీ అదర్స్ ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా, మళ్ళీ మన రిలేస్ ద్వారా మళ్ళీ
జనరేట్ అయ్యింది దాదాపు 90%. ఫస్ట్ స్టార్టింగ్‌లో స్ట్రగుల్స్ కంపల్సరీ వస్తాయి సార్. ఎక్కడైనా వస్తాయి. అంటే మనం ఇసుక ఫీల్డ్‌లో అంటే అంత డౌన్ ఫాల్ అయిన మనం ఇది పెద్దగా సమస్య అనిపించలేదు. కాబట్టి ఏంటంటే మనం ఈజీగా అలాంటి సమస్యలన్నీ ఓవర్‌కమ్ చేయడం జరిగింది. మనకు ఇంకో ఆప్షన్ కూడా లేదనిపించింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ద్వారానే మనం ఫైనాన్షియల్‌గా ఫిట్ కావాలని ఒక ఏకైక లక్ష్యం పెట్టుకొని వచ్చినాం. ఇంక వేరే చేస్తే ఇది చేయాలి లేకపోతే లేదనే ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చినాం కాబట్టి మనకి ఏదైనా ఇక ఇష్టపడి మనం లక్ష్యంగా ఏర్పరచుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ సాధించేటటువంటి అవకాశం ఉంటదని మనకు ఈ జర్నీలో తెలిసింది సార్ మాకు. అయితే ఫస్ట్ డీల్ చేయడానికి ఎంత టైం పట్టింది సార్ మీరు సీరియస్‌గా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన తర్వాత? ఫస్ట్ డీలు రియల్‌గా చాలా షార్ట్ టైమ్‌లో కావడం జరిగింది. అంటే మనకు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్, మనకున్న రిలేషన్ సర్కిల్ ఒకసారి లిస్ట్ ఔట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ ఔట్‌లో మనమంటే ఎవరికి నమ్మకం ఉంటది. ఎవరి దగ్గర డబ్బులున్నాయనే ఒక కాన్సెప్ట్‌లో మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మా రిలేషన్ వాళ్ళు ఒక ప్లాటు మా ఫ్రెండు ప్రవీణ్ కుమార్ సార్ అన్నాం గదా! మాకు రిపోర్టింగ్‌లో లైఫ్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ సారు ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. అట్లా ఆ విధంగా జర్నీ చేయడం జరిగింది. వాళ్ళు గూడా మనకు మంచి సపోర్ట్ జేయడం జరిగింది సార్. అంటే మనం ఎందుకు అంటే మనం న్యాయబద్ధంగా ఉంటాం గాబట్టి, ఎవరికైనా సరే మనం ఇబ్బందులు కలిగించం గాబట్టి, మనం జేసేది ఎవరైనా సరే కంపల్సరీ మనం జేస్తున్నామంటే ఏదో ఒక మంచి ఉద్దేశంతోటే జేస్తాం గాబట్టి, వాళ్ళు గూడా మంచి సపోర్ట్ జేయడం జరిగింది సార్. సో ఫస్ట్ డీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఎంత వరకు గ్రో అయ్యే అవకాశం ఉందనిపించింది? ఫస్ట్ డీల్ కంప్లీట్ అయిన తర్వాత మనం గూడా అంటే అందరూ గాదు. మనం గూడా కొంచెం సక్సెస్ కంపల్సరీ కావచ్చు అని మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. అంటే ప్రతి సేల్‌కి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతది. అంటే మనం ఒక సేల్ చేసిన తర్వాత మనకు నాన్ స్టాప్ ఉంటది సార్. అంటే ఎక్కడైనా సరే నాన్ స్టాప్‌గా ఉండడానికి మనకది ఫస్ట్ డీల్ నెల రోజులు గావచ్చు, 2 నెలలు గావచ్చు, సంవత్సరం గావచ్చు. అయినా సరే ఫస్ట్ డీల్ అయ్యే వరకు ఉంటే మాత్రం ఆ ఫీల్డ్‌లో మాత్రం కంటిన్యూగా అయ్యేటటువంటి అవకాశం ఉంటది. ఆ తర్వాత అనుకున్న లక్ష్యాలు గూడా చేరుకునేటటువంటి అవకాశాలు 100% ఉంటాయి సార్. సో రియల్ ఎస్టేట్‌లో నేను ఒక్కొక్క డీల్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఇప్పుడు ఒక మంచి లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ థింక్ చేసి ఏదైనా ఒక కంపెనీలో పార్ట్నర్‌గానో లేతే ఫౌండర్‌గానో కెరియర్ బిగిన్ జేయాలి. కెరియర్ రీస్టార్ట్ జేయాలని అలాంటి థాట్స్ మీకు ఎప్పుడొచ్చినాయి సార్? అయితే రియల్ ఎస్టేట్ చేసే క్రమంలోనే కొన్ని మీటింగ్స్ ఇంటాం గదా! ఇక్కడ నాకు అర్థమైందేంటంటే కేవలం అంటే రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లు అమ్మితే ఇక్కడ అంటే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు సార్. అంటే ప్లాట్లు అమ్మితే కేవలం లక్షలు మాత్రమే వస్తాయి. ఆ ప్లాట్లతో పాటు అంటే మనలాంటి ఎవరైతే నిరుద్యోగస్తులు ఉంటారో, మనలాంటి ఎవరైతే అన్‌ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం లైఫ్ ఇవ్వడం ద్వారా మాత్రం అంటే కోట్లు సంపాదించొచ్చు అనే ఒక అవగాహన ఏర్పడ్డది సార్. అంటే మనం కేవలం ప్లాట్లు అమ్ముకుంటూ పోతే మనకున్న పరిచయస్తులు ఒక 10, 20 మంది ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండరు. ఆ 10, 20 మంది ఆ 10, 20 ప్లాట్ల ద్వారా వచ్చేది ఒక 10,00,000, 20,00,000 వస్తాయి. కానీ మనం ఒక 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ కల్పిస్తే వాళ్ళు 10 ప్లాట్లు అమ్మితే 100 ప్లాట్లు అయితాయి. దాని మీద వచ్చేది రియల్‌గా మనకు తెలుసు ఆల్రెడీ అంటే లక్షలు, కోట్లు కూడా వచ్చే అటువంటి అవకాశం ఉంటది. మనం ఎంతో మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తే మన లైఫ్ కూడా అద్భుతంగా ఉంటదని మనకు అర్థమైపోయింది సార్. కాబట్టి మేము కూడా టీమ్ బిల్డ్ చేయడం జరిగింది. ఆ టీమ్ ద్వారా మనం సక్సెస్ చాలా షార్ట్‌లీగా మనం తీసుకోవడం జరిగింది సార్. అయితే నాకు తెలిసినంత వరకు ఒకటే సార్ ఇక్కడ, మనకు ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే, మనం ఎంత పెద్దగా సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంత పెద్ద టీమ్ ఉండాలి సార్. దానికి ఎగ్జాంపుల్ ఒక చెట్టుకు ఎన్ని వేర్లుంటే అంత బలంగా ఉంటది, అన్ని కాయలు కాస్తది, అన్ని పండ్లు పంతాయి. ఆ తర్వాత ఒక బిల్డింగ్‌కైనా సరే ఎన్ని పిల్లర్స్ ఉంటే అంత బలంగా ఉంటదనేది ఒక నమ్మకం. కాబట్టి మనకు గూడా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఎంత పెద్ద టీమ్ ఉంటే అంత పెద్ద డ్రీమ్స్ అన్ని అచీవ్‌మెంట్ సాధించొచ్చు సార్. స్లోగా మీరు స్టార్ట్ చేశారు. మీరు సక్సెస్ అయిన తర్వాత ఎంతోమంది ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి అవకాశం కల్పించారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా గ్రో అయ్యేలాగా హెల్ప్ చేశారు. బావుంది. ఆ తర్వాత మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయటానికి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడే మనం కొద్దిగా అంటే మనం ఇది ఎట్లుంటదో అని ఒక ఉద్దేశంతోటి రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ మనం ఏదైనా సరే సక్సెస్ దీంట్లో ఉందని చెప్పి మనం స్టార్ట్ చేసినాం. అదే విధంగా ఎట్లయితే మనం మార్కెటింగ్ పర్సన్‌గా ఎట్లయితే మనకు అప్పుడు ఆపర్చునిటీ వస్తే కొద్దిగా కాదనుకున్నామో, ఆ తర్వాత మార్కెటింగ్‌లో 100% సక్సెస్ అయిన తర్వాత కంపెనీ కూడా కంపల్సరీ పెట్టాలి అనే ఉద్దేశంతోటి మన కంపెనీలో కో ఫౌండర్‌గా రావడం జరిగింది సార్. మా సీఈఓ సార్ ఎన్ఆర్‌సి రెడ్డి సార్. దాదాపు 24 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్ సార్‌కు. కాబట్టి మనం గూడా ఆ సారథ్యంలో మనం పనిచేస్తే మాత్రం కంపల్సరీ సక్సెస్ అయితాం. ప్లస్ మనం సక్సెస్ కావడమే కాదు ఆల్రెడీ మనం సక్సెస్ అయినాం కాబట్టి, మనం గూడా మనం నమ్ముకున్న వాళ్ళు చాలా మందున్నారు. మన టీమ్ మెంబర్స్ చాలా మందున్నారు కాబట్టి, వాళ్ళకి గూడా మంచి లైఫ్ ఇయ్యాలని ఒక ఏకైక ఉద్దేశంతోటి మనం కంపెనీలో మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్. అయితే మా కంపెనీ ఉద్దేశ్యం గూడా ఒకటుంది సార్.
అంటే ఏదైనా సరే అన్ని కంపెనీలు అంటే పేర్లు అవసరం లేదు. చాలా కంపెనీలు ఏం చేస్తారంటే ప్లాట్లు వేయాలి, అసలు అమ్ముకోవాలి, బయటపడాలి. కానీ మేము ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసే కంటే ముందే ఒక అంటే ఒక దాన్ని ఏమంటారంటే అంటే ఒక సిస్టమ్ పెట్టుకోవడం జరిగింది సార్. ఆ సిస్టమ్ ఏంటంటే మనకు కస్టమర్కి ఈజీగా రీసేల్ కావాలనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం సార్. అంటే మనకు ఫస్ట్ టైం కావచ్చు, కస్టమర్కి ఈజీగా రీసేల్ కావాలి, కస్టమర్కు ఈజీగా అంటే వాళ్ళకు వాళ్ళంతలో వాళ్ళే రీసేల్ చేసుకోగలగాలి, ఆ తర్వాత వాళ్ళకి డబల్ కూడా కావాలి. అంటే కస్టమర్కి ఈజీ రీసేల్ ఉండాలి, కస్టమర్కి ఈజీగా వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టారో ఈజీగా డబల్ త్రిబుల్ కావాలని ఒక ఏకైక కాన్సెప్ట్ తోటి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అయితే మీరు స్టార్ట్ చేసే టయానికి ఒక పక్క అప్పుడే కరోనా కంప్లీట్ అయింది, ఇంకొక పక్క ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇవన్నీ తెలిసే మీరు స్టార్ట్ చేశారు. అవును సార్. అయితే మీరు అన్నట్టు ఏంటంటే రియల్గా ఏంటంటే ఎన్నికల ముందు భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడైతే ఒక 5 ఇయర్స్కు ఒకసారి మనకు స్టాగ్నేట్ అనేది ఏర్పడుతుంది, స్తబ్దత అనేది ఏర్పడుతుంది. అయినా సరే మనం ఒక లక్ష్యంతో ముందలు పోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ముందు 1 ఇయర్ ముందు కూడా మనం కంపెనీ స్టార్ట్ చేసి దాదాపు అంటే సుమారు ఒక దగ్గర దగ్గర మనం ఒక వెంచర్ మొత్తం కంప్లీట్ చేసి రెండో వెంచర్లో కూడా ఎంట్రీ అయ్యి మనం దాదాపు ఒక 100 crores బిజినెస్ పైన చేసినాం సార్. అంటే మనకు ఇక్కడ మనం పెట్టుకున్న సిద్ధాంతం అనేది మన ప్రిన్సిపల్స్ అనేవి మా మీద నమ్మకం అనేది అంటే మాకు ఇంతకుముందు ఉన్న కస్టమర్ బ్యాంక్ కానీ ఇంతకుముందు ఉన్న మనకు అంటే మార్కెటింగ్ బ్యాంక్ కానీ మాకు వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ వల్లనే మేము అలాంటి అంటే 1 ఇయర్నే మనం అబ్నార్మల్ గ్రోత్ కూడా కావడం జరిగింది సార్. సో ఇంత ప్రతికూల పరిస్థితుల్లో సక్సెస్ చూసిన మీరు, మీ విజన్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్? కంపెనీ విజన్ కానీ మీ విజన్ కానీ? కంపెనీ విజన్ ఒకటే సార్. మీకు ఫస్ట్ కంపెనీ పెట్టుకున్నప్పుడే మేము ఒక డిసిషన్ తీసుకున్నాం. అంటే మనకు ఎట్లయితే ఒక విజన్ ఉంటుందో అంటే మనకి ఇప్పుడు 2024లో ఉన్నాం సార్. 2030లో ఎట్లుండాలి, మన లైఫ్ ఎట్లుండాలి, మన పిల్లల లైఫ్ ఎట్లుండాలి, మన గ్రోత్ ఎట్లుండాలి, 2035లో ఎట్లుండాలి, 40లో ఎట్లుండాలి, 50లో ఎట్లుండాలి, మన ఎండ్ డ్రీమ్, మన ఎండ్ గోల్స్ ఏందనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది కంపల్సరీ. ఒక మార్కెటింగ్ పర్సన్గా ఒక క్లారిటీ ఉంటుంది ఎవరికైనా సరే. అదేవిధంగా కంపెనీ కూడా ఒక స్పష్టమైన డ్రీమ్స్ ఉన్నాయి సార్. అంటే కంపెనీ డ్రీమ్స్లలో ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు కస్టమర్ వైజు కస్టమర్కు ఈజీగా రీసేల్ కావాలి, కస్టమర్కి ఈజీగా డబల్ కావాలనే ఉద్దేశం. ఆ తర్వాత మీకు మార్కెటింగ్ డ్రీమ్. ఎవరైనా సరే అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మాలాంటి వ్యక్తులు అంటే జాబులు చేసి బిజినెస్లు చేసి ఎన్నో రంగాలలో ఫెయిల్ అయ్యి కూడా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు, లాస్ అయ్యి కూడా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళకి కంపల్సరీ మన కంపెనీని నమ్ముకొని ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్ లోపే వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనే ఏకైక లక్ష్యంతో మనం పనిచేయడం జరుగుతుంది సార్. అంటే మా ఉద్దేశంలో ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్ మీకు. అయితే మా ఉద్దేశంలో ఒక కస్టమర్ ప్లాట్ కొంటుండు అంటే మినిమం ఒక 5 to 10 ఇయర్స్ సేవింగ్ సార్. అంటే వాళ్ళు రూపాయి కూడబెట్టి ఒక ప్లాట్ కొంటారు. ఆ ప్లాట్ పెరిగే రేషియోలో వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది కాబట్టి అంత సూక్ష్మంగా ఆలోచన చేసి మనం సైట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. సైట్ సెలెక్షన్ కూడా మనం చేయం సార్. అంటే సైట్ సెలక్షన్లో కూడా ఏముంటుందంటే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్, స్టేట్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు అంటే వాళ్ళు ఒక 3 to 5 ఇయర్స్ లోపట ఎక్కడ గ్రోత్ రాబోతుంది అనేది వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుంది, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎక్కడ రాబోతున్నాయి, ఐటీ కంపెనీలు ఎక్కడ రాబోతున్నాయి, ఫార్మా సేజ్లు ఎక్కడ రాబోతున్నాయి, టూరిజం ఎక్కడ డెవలప్మెంట్ కాబోతుంది, మన రీజనల్ లింక్ రోడ్ లాంటి రోడ్స్ ఎక్కడెక్కడ అలైన్మెంట్ కాబోతున్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చే రింగ్ రైల్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఎక్కడ రాబోతున్నాయి అనేది సూక్ష్మంగా చూసిన తర్వాత అంటే మన ఉద్దేశమే ఒకటి సార్. కస్టమర్కు ఈజీగా రీసేల్ కావాలి, కస్టమర్కి ఈజీగా డబల్ కావాలనే ఉద్దేశంలో మనకు సైట్లు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని మీరు శ్రీశైలం హైవేని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే సార్. సో ఫ్యూచర్లో ఇంకా ఏ ఏరియాలు మీరు ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు? ఓకే సార్. అయితే మనకు శ్రీశైలం హైవేని సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా మన రీసెర్చ్ టీం వాళ్ళు మా సిఓ సారు తీసుకున్నటువంటి డిసిషన్. అయితే మేజర్గా ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ మొత్తం టోటల్గా ఏదైనా సరే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటే దాని బేస్లో మంచి డెవలప్మెంట్ వచ్చేటటువంటి అవకాశం మనం అంతటా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్ బేస్లో ఉన్నటువంటి శ్రీశైలం హైవే ఇప్పుడు అది డబల్ రోడ్ కాబోతుంది. డబల్ రోడ్ కాస్త 4 లైన్ రోడ్ కాబోతుంది. సోమశిల ప్రాజెక్ట్ అది కూడా నేషనల్ టూరిజం హబ్గా ప్రకటించింది గవర్నమెంట్ కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత మనకు తిరుపతి కూడా కనెక్టివిటీ అవుతుంది. అంటే ఆ రకంగా చూస్తే మనకి ఇప్పుడున్న ఫ్లోటింగ్కు దాదాపు ఒక 5 times ఫ్లోటింగ్ పెరిగేటటువంటి అవకాశం 100% ఉంది. ఆ తర్వాత రీజనల్ లింక్ రోడ్ సార్. అంటే మీరు చూడండి రీజనల్ లింక్ రోడ్ వస్తే మాత్రం కంపల్సరీ ఒక రిచ్ పర్సన్ కూడా కొనలేనటువంటి రేంజ్లో మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ బేస్లో మనకు అలాంటి గ్రోత్ రాబోతుంది.
ఆ తర్వాత మనకు మెట్రో కూడా కందుకూరు వరకు ఇవ్వడం జరిగింది. మెట్రో ఇవ్వడానికి కూడా ప్రధాన కారణము మనకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండడం. అప్పుడు మనకు ఫార్మా కూడా కేటాయించింది కూడా వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ కూడా కేటాయించింది కూడా అంటే ల్యాండ్స్ కేటాయించింది కూడా అక్కడే. అందుకే ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చే మల్టీనేషనల్ కంపెనీస్ అయినా సరే, ఇప్పుడు వచ్చే ఇంటర్నేషనల్ కంపెనీలు అయినా సరే అక్కడ వస్తాయి కాబట్టినే మనకు అక్కడ మెట్రో లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే రానున్న ఒక 5 ఇయర్స్‌లో అసలు అబ్నార్మల్ గ్రోత్ వచ్చేటటువంటి హైవే మనకు శ్రీశైలం హైవేగా వాళ్ళు గుర్తించారు కాబట్టి మనం కూడా అక్కడనే సైట్లు వేయడం జరిగింది సార్. రానున్న భవిష్యత్తులో కూడా మా ఉద్దేశం ఒకటే సార్, ఈ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ ఫోకస్ చేయబోతుందో మన హైవేలు మాత్రం మన సైట్లు మాత్రం కంపల్సరీ ఎక్కడ గవర్నమెంట్ ఫోకస్ చేయబోతే ఎక్కడ కస్టమర్కు బెనిఫిట్ జరగబోతే ఆ హైవేకి మాత్రం కంపల్సరీ మన సైట్లు ఉంటాయి సార్. ఇక్కడ అక్కడ అని కాదు, గవర్నమెంట్ ఎక్కడ పోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ ఎక్కడ పోతే మన సైట్లు అక్కడే ఉంటాయి సార్. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మనకు కస్టమర్కి ఈజీగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబల్ త్రిబుల్ కావాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళ అంటే వాళ్ళ జనరేషన్స్ గ్రోత్ కావాలని ఒక ఏకైక లక్ష్యంతో పోతున్నాం సార్. అన్ని హైవేలకు కూడా సైట్లు విస్తరించేటటువంటి అవకాశం ఉంది. మనం ప్రీమియం విల్లా ప్లాట్లు కూడా మనం చేయబోతున్నాం. ఆ తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ అంటే మనకు హైవే ఫేసింగ్ వెంచర్స్ ఉంటాయి సార్. దానివల్ల మనకు కస్టమర్కి ఈజీగా రీసేల్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కస్టమర్కి ఈజీగా వాళ్ళకు డబల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ అంటే ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా సరే హైవే ఫేసింగ్ ఉండడం వల్ల రేటు ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం మనకు హైవే ఫేసింగ్ ఉంటుంది. ఏదైతే హైవే లోపల సైట్లు ఉంటాయో హైవే నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల సైట్లు డబల్ పెరిగే టైంలో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ 10 టైమ్స్ పెరగడం జరుగుతుంది. మనకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ కావడం జరుగుతుంది. అంటే నేషనల్ హైవే అప్రోచ్ సైట్ల వల్ల చాలా చాలా బెనిఫిట్లు ఉంటాయి సార్. సో మేజర్గా ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే రీసేల్ లిక్విడిటీ ఈజ్ మేజర్ ఛాలెంజ్. ఓకే. సో దాన్ని అడ్రస్ చేస్తూ మీరు మిగతావన్నీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ప్లాన్ చేసే ప్రాజెక్టులు మీ కస్టమర్స్కి ఈ ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వాలని, ఓకే. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వాలని, అలాగే మీ ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఫైనల్గా ఇప్పుడు నెక్స్ట్ మీ గోల్ ఏం పెట్టుకున్నారు సార్? ఇప్పుడు మా డ్రీమ్ అయితే ఒకటే సార్, మనల్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు మన టీం మెంబర్స్ ఉంటారు కంపల్సరీ. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మన టీం మెంబర్స్ అంతే ఉంటారు. మన టీం మెంబర్స్ దాదాపు అంటే మనకు ఫుల్ టైమ్గా దాదాపు ఒక 100 మెంబర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు. ఆ 100 మెంబర్స్ కూడా కంపల్సరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించే వరకు మాత్రం కంపల్సరీ నా సపోర్ట్ కానీ సర్వీస్ కానీ 24/7 కంపల్సరీ చేస్తాం సార్. వాళ్ళతో పాటు ఇంకా మళ్ళీ ఒక 1000 మెంబర్స్ని మనం క్రియేట్ చేయాలని ఒక ఏకైక సంకల్పంతో పోవడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక షార్ట్ టైంలో చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో పోవడం జరుగుతుంది సార్. కంపల్సరీ మనతో పాటు ఉన్న ఏ వ్యక్తి కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడొద్దనే ఒక ఏకైక లక్ష్యంతో మనం ముందరు సాగడం జరుగుతుంది సార్. సో మీ గోల్ మీ పర్సనల్ గోల్ కాకుండా ఒక 100 మందిని 1000 మందిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేసేలాగా మీ గోల్ సెట్ చేసుకున్నారు కాబట్టి మీ గోల్ అచీవ్ అయితే 1000 మంది బెనిఫిట్ అవుతారు. సో అతి త్వరలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ద్వారా 100,000 మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.